నమస్తే, వెల్కమ్ టు విజన్ ఇండియా న్యూస్. తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అబద్ధపు అసత్యపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చి రైతు సమస్యలను విస్మరించిందని అన్నారు. గత ప్రభుత్వంలో రైతులను కేసీఆర్ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదని, రైతుల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెప్పాలి, మీరే ప్రజల మీ దానినే మార్పుకోవాలి. ఇంకా కాంగ్రెస్ అంటే జర్నీ కూడా అని అంటే మేము ఇలా ఉండకపోతే అన్ని మండలాలు తిప్పుకుంటా ప్రతి దగ్గర మాట్లాడుతున్నాం, రైతులతో మాట్లాడుతున్నాం. మీకు అండగా పడుతుంది, గవర్నమెంట్ మీద ఒత్తిడి చేస్తుంది. కొనాలనుకున్నాం, రేటు కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తాను. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? అది గట్టిగా ఇవ్వడం కాంగ్రెస్ గట్టిగా నిలబెట్టి అంతకంటే మీరు బాగా చేయాలి, మీ మీద అంటే ఇవ్వాలనే పేమెంట్ చేస్తాం. ఇక్కడ మాట్లాడాలి రైతు గోసం ఇక అంతా ముందుకనే వచ్చింది. నిలువైంది, మొలకలు వచ్చినాయి, కొందరు వచ్చి కొందరు రాలేదు. లారీ తింటే ఆఫ్ చేశారు, కటింగ్ అంటారు. లారీకి నిన్న పోయింది, ఇప్పుడు మిల్లు వస్తుంది. మిల్లు దిగమంటారు. ఎంత జరుగుతా బడ్లు తీసుకొచ్చి రోడ్ల మీద వేసుకొని పడిగాడుపులు కాల్చుంటే కూడా కనీసం వడ్లు నింపుకోవడానికి గన్ని బ్యాగులు కూడా ఇవ్వట్లేదు. వర్షాలు పడుతున్నాయి, మొలకలు వస్తున్నాయి, తడిసిపోతున్నాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. కరెంటు రాక నానా యాతన పడడం, పొలాలు ఎండిపోయినాయి, మోటార్లు కాలిపోయినాయి. అయినా వచ్చి రాని ధాన్యాన్ని తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తే కొనే నాదుడు లేడు అని చెప్పి రైతులు వాపోతున్నారు. ఇలా కొండపాక మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా వడ్ల రాసులు కనిపిస్తున్నాయి. రైతుల ముఖాలలో నెత్తురు గడ్డగట్టే పరిస్థితి వచ్చింది. రైతులు ఇదేం గోసా అని మాట్లాడే పరిస్థితి వచ్చింది. నేను కాంగ్రెస్ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాము, దయచేసి రైతుల గోస పెట్టక, రైతుల్ని ఇబ్బంది పెట్టకండి. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించండి. మీ మాట కమిట్మెంట్కి విలువ ఉన్నట్టయితే 500 రూపాయల బోనస్, దొడ్డు ఓట్లు కానీ సన్న ఓట్లు కానీ బోనస్ చెల్లించి రైతుల పక్షాన నిలబడాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ నియోజకవర్గంలో గజ్వేల్, మనోరాబాద్, మర్కుక్, ఇవాళ కొండపాక మండలి, రోజుకు ఒక మండలి విజిట్ చేస్తున్నాం. ఏ మండలానికి పోయినా రైతులు మాత్రం వాళ్ళ గోస చెప్పలేని పరిస్థితి ఉంది. భార్య పిల్లలతో వచ్చి రోడ్ల మీద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి కలెక్టర్ గారు వెంటనే స్పందించండి, ఆర్డీఓ గారు స్పందించండి, ఎంఆర్ఓ గారు స్పందించండి. రైతులని రోడ్ల మీద ఉండకుండా వాళ్ళు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయండి అని చెప్పి మేము ప్రభుత్వ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఎక్కడా రోడ్ల మీద కనిపించట్లేదు. గతంలో మా ఎంపీపీ గారు, మా జెడ్పీటీసీ గారు, మా వైస్ ఎంపీపీ గారు, మా నాయకులు, మా సర్పంచులు,
మా ఎంపీపీలు మా పార్టీ కార్యవర్గం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి గన్ని బ్యాగులు మేమే నింపిపించినాం, మేమే లారీల మీద కంటలు పెట్టించినాం, మేమే రైస్ మిల్లులకి వెళ్ళి అన్లోడ్ చేయించినాం. దగ్గరుండి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పనిచేసింది, అధికారులతో చేపించినాం, మేము చేసినాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కనిపించట్లేదు. మొన్నటిదాకా ఎలక్షన్లలో కండువాలు కప్పుకున్న వాళ్ళు కూడా కనిపిస్తలేరు. నిన్న మొన్ననే పార్టీలు మారినటువంటి వాళ్ళు కూడా కనిపించట్లేదు. వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రైతు ఏడ్చినటువంటి రాజ్యం, ఎద్దు ఏడ్చినటువంటి రాజ్యం దివాలా తీస్తుంది. ఈ ప్రభుత్వం కూడా ఉండదు. మీకు వీళ్ళ గోస పక్క తలుపుకుంటుంది. మీరు వచ్చిన 5 మాసాలలో ఎన్ని కష్టాలు పడుతున్నామో అర్థమవుతుంది. దయచేసి వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక మీరు చేయకపోతే 5వ తారీఖు నాడు ఎప్పుడైతే కోడ్ అయిపోతుందో, కోడ్ కాగానే రాజీవ్ రహదారిని వేలాది మంది రైతులతోని స్వచ్ఛందంగా వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం యొక్క మెడలు వంచి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. 500 బోనస్ ఇచ్చే వరకు కూడా మా మాజీ మంత్రి హరీష్ రావు గారి సారథ్యంలో, మా జిల్లా నాయకత్వంలో, మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రైతులతో మమేకమై రైతు పక్షాన నిలబడతాం. ఒకప్పుడు కేసీఆర్ గారు రైతును రాజును చేసిండు, రైతు పండించిన పంట కొనుగోలు చేసిండు, రైతుకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతును కడుపులో పెట్టుకొని గుండె దగ్గర పెట్టుకొని కాపాడుకుంది. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క చేష్టల్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. దయచేసి వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.